చాలా మంది టేస్ట్ చేయాలనుకునేది, ఒకసారి పిలిస్తే బాగుండు అనుకునేది ముస్లిం స్టైల్ వెడ్డింగ్ బిర్యానీ, అది కూడా గుంటూరులో. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. మాయా నిన్న చెప్పినట్టు ఈ రోజు మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని చెప్పాం కదా, ఎంగేజ్మెంట్ నైట్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 12:30 అయింది. మెల్లగా రెడీ అవ్వడాలు అలాంటివన్నీ చేయాలి. దానికన్నా ముందు తెపాలంగాడు బట్టలు కొనుక్కోలేదంట. వెళ్ళి వీడికి ఈ సైజు బట్టలు దొరకాలంటే కొంచెం ఏం లేదు అది అవి కొనాలి. అవి కొని దాని తర్వాత తినాలి. మేము వెజ్ మీల్స్ తింటాం అనమాట ఈ రోజు. అందుకే వీడియోలో చూపించాను నేను. ఏరా సిగ్గులేదు, కొన్ని జీవితాలకి సిగ్గు ఉండదు. నిన్నే చెప్పాం ఫుడ్ వీడియోలు చెయ్యమని. అయినా సరే అది తీసుకుని నేను కూడా ఒక ప్యాంట్ కొనుక్కోలే. ఎన్ని కొనుక్కున్నా అవన్నీ చూసుకుని చెప్పు అవన్నీ చూసుకుని రెడీ అవ్వాలి. వీడియో అయితే చాలా బాగుంటది మాయా. ఇది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వెళ్ళేది ముస్లిమ్స్ ఎంగేజ్మెంట్ అనమాట. అక్కడ ఫుడ్ ఎలా ఉంటది ఏంటి అన్ని చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. చలో పిలుచుకొచ్చాం. వీడి సైజ్ ఎంత చెప్పనా, వీడి సైజులో కొన్ని ఏదో ఒక 15 షర్ట్లు అన్నీ ఉన్నాయి. 15 ఎస్ అదేలే. అందులో వీడికి నచ్చినాయి, వీడికి సరిపోయాయి 10. ఈ షర్ట్ ఏదో చూసాం, ఇది చూసాం, వేసుకుని చూడు ఏది బాగుంటుంది తీసుకుని. సూపర్ అందరాలి, చాలా బాగుంది. కొత్తగా ఉంది. ఎప్పుడు ఆ ప్లెయిన్ అక్క వైట్ అలా ఉండగా ఇది బాగుంది. ప్యాంట్ కూడా మ్యాచ్ అయిపోయింది. బేసిక్ ఈ ప్యాంట్ బాగాలేదురా, ఇది బెస్ట్. ఏకింక పెట్టాల లూజ్ కూడా అయిపోయింది బాగా. అది నీకే లూజ్ అయిందంటే ఇంకెవరు ఉంటారా ఆ సైజ్ వాళ్ళు. చాలాసేపు కష్టపడితే మా వాడికి షర్ట్ దొరికింది. ప్యాంట్లు వీడికన్నా పెద్ద సైజులు ఉన్నాయంట. 46 ఉన్నాయి, మనం 42. నా జస్ట్ 42 కాబట్టి దొరకలేదు. వేరే చోటుకి వెళ్తున్నాం. మా లీగాడికి ఎలాగోలాగ ప్యాంట్ దొరికేసింది. నేను తీసుకుందామని వచ్చి అసలు ఖాళీ లేదు. చూడండి రోడ్డు ఖాళీ లేవు. బందర్ రోడ్డు మొత్తం జనాలు. విజయవాడ బందర్ రోడ్డు. రేపు పండగ కదా, పార్కింగ్ లేక మూల ఎక్కడో పెట్టుకుని వచ్చాం. ఇక్కడ టిప్సీ టాప్స్లో 50% అని రాసి ఉంటే వెళ్తున్నాం, చూద్దాం ఇక్కడ ఏం దొరుకుతాయో. మా రెడీ అయిపోయాం ఫంక్షన్కి. నేను మా అలీగడ్ కూడా రెడీ అయిపోయాం. బాగుంది అలీ షర్ట్. నేనైతే ఇంతే. ఇంకా టీ షర్ట్ ఒకటి కొన్నాను జుడియోలో 200. ఇది అంతా సొల్లు. 3,000 4,000 సొల్లు. అది వీడికి ఇచ్చి సొల్లు సోషల్ ప్రెసిడెంట్. ఇక చాలా రోజుల తర్వాత మీరు అందరూ అడుగుతున్నారు కదా, వలీగడ్ కూడా వచ్చాడు. థాయిలాండ్ వెళ్ళి పచ్చళ్ళకి వెళ్ళాడు, థాయిలాండ్కి వెళ్ళాడు. అది మ్యాటర్. ముగ్గురు కలిసి మా నదీం గారి ఎంగేజ్మెంట్కి వెళ్తున్నాం. మ్యాటర్ ఆడు నేను ఇంటర్ నుంచి క్లాస్మేట్స్ అనమాట. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆడు. మా బ్యాచ్ లో ఫస్ట్ మ్యారేజ్ ఆడిది. ఫస్ట్ మ్యారేజ్ కుదిరింది ఎంగేజ్మెంట్ అనమాట. సరే పదండి వెళ్ళిపోదాం ఇంకా అక్కడికి. మా ఇప్పుడే స్టార్ట్ అయ్యాం ఫంక్షన్ కి. ఎలా ఉంది నా అవుట్ ఫిట్? అదిరిపోయిందా? కామెంట్లు గట్ట కొంచెం మంచిగా పెట్టండి, మళ్ళీ చదువుతారు వాళ్ళ పిల్లలు అందరూ. బాగున్నామాయా అని గట్ట పెట్టండి. స్టార్ట్ అయ్యారు. ఇప్పుడే టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 8 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. గుంటూరు వెళ్తున్నాం. ఈ కార్లు అన్ని కూడా ఇప్పుడు వరుస గుంటూరు వెళ్తాయి. గుంటూరు ఎక్కే హైవే మీద ఫుల్ ట్రాఫిక్, మొత్తం బస్సులు. పండగ కదా, ఫుల్ జనాలు ఉన్నారు. పెట్రోల్ కోసం ఆగాం. నేను వెళ్ళి ఫంక్షన్ హాల్కి వచ్చేసాం. అసలే నాకు మొహమాటం. ఇక్కడ ఏమో హడావిడి ఎక్కువ ఉంది. చూడండి పెళ్లి కొడుకు ఇప్పుడు ఆ చివరి స్టేజ్ దగ్గర కూర్చుంటాడు. ఇక్కడ మొత్తం జెంట్స్, అటుపక్క లేడీస్ ఉంటారు అనమాట. టైం వచ్చి 9 అయింది. ఆ ఎంగేజ్మెంట్ ఏదో త్వరగా అయిపోతే ఫుడ్ తిందామని చూస్తున్నాం. తినేసి ఫీమాన్ ఇలా చెప్పేసి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి నేను ఇంటికి బయలుదేరాలి, ఆకువీడు బయలుదేరాలి. అది పెద్ద టాస్క్. ఇప్పుడు ఎప్పుడవుద్దో చూసి గుంటూరు టు ఆకువీడు ఎలా కాదనుకున్నా ఒక 3 hours పైన పట్టింది. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. పిల్లల్ని మా వాడికి కలిసి కంగ్రాచులేషన్ చెప్పి మెయిన్ కార్యక్రమం యుద్ధానికి బయలుదేరుతున్నాం అందరం, అలీగడ్తో సహా. అందరం కలిసి ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళాం. మన ఫ్రెండ్ పెళ్ళిలో తింటుంటే నాకు మంచి ఫీల్ అవుతుంది మా ఎంగేజ్మెంట్ లో. ఎందుకురా జలస్ ఫీల్ అవుతున్నావా? ఆడి పెళ్ళి అయితే నువ్వు జలస్ ఫీల్ అవడం ఎందుకు మా? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. సడన్ గా దట్స్ లైఫ్ రా. దట్ ఈస్ లైఫ్. చేస్తాడు రా, నీకు లెక్క కాదు. ఇంట్లోకి రానివ్వరని బాధ. ఇంట్లోకి రానివ్వరని బాధ. ఇప్పుడు కూడా రానివ్వరు అన్ని. ఇప్పుడు కూడా రానివ్వరు కదా. ఎవరు రానిరో ఎవరు రానిస్తారో అన్ని తెలుసు. ఫుడ్ రండమ్మా, ఫుడ్ పంపించండి. మా స్టైల్గా తిను, లేకిలాగా ఎప్పుడు తిన్నట్టు తినమాక. ఎలా తింటావు?
నీట్గా వేళ్ళు ఇక్కడ దాకా అంటుకోవాలి, రెండోసారి అడగకూడదు, చాలా జాగ్రత్తగా తినాలి. నేను ఆల్రెడీ నదీం గడి చెప్పా, మామ ఒకళ్ళని సెట్ చేయి, నేను వద్దు అంటాను, అయినా సరే వేసేయాలని చెప్పా. కలింగా నిలబెట్టారు అక్కడ, నువ్వు వద్దను వాళ్ళు వేస్తూనే ఉంటారు. వేసే అనమాక చిరాకుగా ఉంటుంది. వాటర్ బాటిల్ ఇచ్చారు. ఎప్పుడు నా పక్కనోటి దాకా వచ్చి నాకు ఆగిపోయేది, ఫస్ట్ టైం నాకు కూడా వస్తుందా, నా పక్కనోటి దాకా వచ్చి ఆగిపోయేదిరా. మటన్ మరగ్ మా ప్రణీత్ నీ దగ్గరకు వచ్చి ఆగిపోయిందిరా. నీ ప్లేస్లో నేను ఉండేవాడిని ప్రతిసారి. టేస్ట్ చూద్దాం. మటన్ మరగ్ ఉందిరామా, ఎలా ఉంది? మరి ఏసీలో చల్లగా ఉండకపోతే నీకు వేడిగా ఉంటుంది అంటారా? టేస్ట్ ఎలా ఉందో చెప్పు. అదిరిపోయింది. నెక్స్ట్ ప్రాన్ చూద్దాం. మా ప్రాన్ తిన్నావా? తినేసావు అప్పుడే? నేను చెప్పేదాకా తినద్దన్నాను కదరా. రోటీరా ప్రాన్ నిన్న రెస్టారెంట్ కన్నా చాలా బాగుంది కదా. టెండర్నెస్ బాగుంది. బటర్ గార్లిక్ అనేది తెచ్చాడు, దాని మీద 100 రెట్లు బెటర్. ఫిషా ఫిష్ అదిరిపోయింది. మటన్ వచ్చింది, రొయ్యలు వచ్చినాయి, ఫిష్ వచ్చింది, చికెన్ మిగిలిందిరా. ఏంటిది? బ్రెడ్ కీమా. ఓకే, బ్రెడ్ కీమా లోపల నాన్ వెజ్ ఉంది. స్వీట్ అనుకున్నా నేను. ఇంకా బా తిను పంది తినకుండా తలగలుగుతున్నావు. తిను. ఎలా ఉంది? తిను. ఎలా ఉంది? బ్రెడ్ మెత్తగా ఉండకపోతే బాగుంది కదా. ఈ ఐటమ్ ఫస్ట్ టైం తిన్నాం. చికెన్ కూడా వచ్చేసి రోటీలోకి చికెన్ కర్రీ కూడా ఇచ్చారు. బేసిక్గా ఫుడ్ ఛానల్ కాబట్టి మనకి ఫుడ్ అంతా చూపించాల్సి వస్తుంది. ఆహా, వస్తానే ఉన్నాయి. చికెన్ ఫ్రై. ఇంకో ఐటమ్ వచ్చింది. మెయిన్ కోర్స్ తినవసరం లేదు, ఇంకా దీంతోనే అయిపోతుంది సినిమా. చూడండి, ప్లేన్ నిండిపోయింది స్టార్టర్లకి. వావ్, తొందరగా పని ఇచ్చేది. మీరు ఎలా ఇచ్చిండ్రా అని ఉన్నాయి. నేను సాంగ్ వేసుకుని నా మొక్క ఇచ్చాను కదా, ఆ మొక్క దొబ్బేసా కింద వాళ్ళు. నెక్స్ట్ చాలామంది టేస్ట్ చేయాలనుకునేది, ఒకసారి పిలిస్తే బాగుండు అనుకునేది, ముస్లిం స్టైల్ వెడ్డింగ్ బిర్యానీ, అది కూడా గుంటూరులో. ముందు ఆల్రెడీ గోంగూర వేశారు. బిర్యానీ చూడండి. ఏంటి ఇంతే బిర్యానీ అనుకోకండి, చెప్తారు మళ్ళీ. పీస్ చూడండి మాయ. ఒక్క దెబ్బ ముందు టేస్ట్ చూసేయాలి. అజ్జన్ నోట్లు వేసిన తర్వాత మిగిలిన ఎక్స్ట్రాకాలన్నీ చేద్దాం. ఆల్రెడీ మా ఊడు చూడండి, ఆల్రెడీ సగం వేసాడు. ఎలా ఉందిరా టేస్ట్? గోంగూర పచ్చడితో భలే ఉంది. గోంగూర పచ్చడి కదరా బాబాయ్, రొయ్యలా. 2 రొయ్యలు తెచ్చాము. ఆహా, ఇది ఎలా ఉంటుందంటే మన హైదరాబాద్ బిర్యానీ లాగా హెవీ మసాలాలు కనపడవు. చాలా మైల్డ్ స్పైస్, కాకపోతే కాకపోతే ఫుల్ ఆఫ్ ఫ్లేవర్స్లో ఉంటుంది. తింటున్నప్పుడు ఏం తెలియకపోయినా చేతులు కడుక్కుని అలా కార్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత అబ్బా ఇంకో కప్పు వేయించుకుని తింటుంటే బాగుంటుంది అనిపిస్తుంది. మామూలుగా ఉండదు బిర్యానీ. ఆ పెళ్ళి పిలుస్తాను మిమ్మల్ని అందరినీ, ఇప్పుడు తిందురు కానీ కర్రీ చేస్తాడు అప్పుడే మూడు. ఏ అన్నా, నార్మల్గా బిర్యానీ ఎంత తింటామో ఈ కట్టాతో కూడా అంతే తినాలి, అంటే సమానంగా తినాలి. కట్టాతో వేరే లెవెల్ ఎలివేట్ అయిపోద్ది టేస్ట్. గోంగూరతో అన్నావు కదా, కట్టాతో ఇంకా బాగుంటుంది. కట్టాతో ఇంకా బాగుంటుంది. గోంగూర ఏముంది? నువ్వు ఎంత డీసెంట్గా ఉందామని ట్రై చేసినా ఎదవలాగే ఉంటావు వీడియో. నేను డీసెంట్గా ఉంటాను, చూడు ఎంత డీసెంట్గా ఉన్నాను. ఇంకా లాస్ట్లో స్వీట్ ఇచ్చారు. ఈ స్వీట్ ఏంటో నాకు కూడా తెలియదు, తిని చూద్దాం. మా వాడిది ఇంకా అవ్వలేదు, ఇంకా మెయిన్ కోర్స్లోనే ఉన్నాడు. తినమా పర్లేదు, ఇంకో 2 సార్లు వేయించుకుందాం. బాగుంది. ఇందులో ఫ్రూట్స్
ఏమో వేశారు మొత్తానికి. పేరు చెప్పు. చెప్పు నీ పేరేంటి చెప్పు. నా పేరేంటి చెప్పు. నా పేరు ముస్తక్ కాదురా. మాయా. ఎవరు? వీడి పేరు చెప్పు. ప్రవీణ్. ఇంత ఈడు ఏమన్నాడు అనుకుంటున్నారు? ఒకడు వచ్చి ఈయన అడిగాడు నీ పేరేంటని అడిగితే అయాన్ తెలీదా నీకు అని అడిగాడు. నా పేరేంటని అడిగితే నీ పేరు నీకు తెలీదా అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్ని తెలివితేటలు. ఫైనల్గా మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ అయిపోయింది. మా బ్యాచ్లో ఫస్ట్ ఎంగేజ్మెంట్ అనమాట. నార్మల్గా అయితే వయసు వస్తుంది 26 సంవత్సరాలు వచ్చినాయి. మీరు కింద మళ్ళీ కామెంట్లు నీకు 26 సంవత్సరాలు అనకండి. మాకు 26 సంవత్సరాలే. 26 సంవత్సరాలా అని చెప్పేసి అనకండి. 26 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటున్నాం కానీ మాకు తెలియకుండానే పెద్దవాళ్ళం అయిపోతున్నాం. అంటే మొన్నటిదాకా చిన్నగా ఉన్న పిల్లలు ఇప్పుడు చూస్తే నేను డిగ్రీ అన్నా, నేను కేఎల్ఈలో చదువుతానన్నా అనేసరికి ఓడి అమ్మాయిలు ఇంత చిన్నపిల్లలే కదా, ఎంత పెద్దలు ఎప్పుడు అయిపోయారని అనిపిస్తుంది. ఇంకా లైఫ్లో చూస్తే ఏం బేకలా, ఏదో చేయాలి. మంచిగా డిన్నర్ చేసాం. మా వాడికి కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్తున్నాం. మళ్ళీ పెళ్లిలో రచ్చ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్ ఆక్విడ్ వెళ్ళాలి. టైం చూస్తే ఇప్పుడు నైట్ 11:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఆక్విడ్కి వెళ్ళాలి. చూద్దాం ఏం టైం అవుద్దో. పదండి గైస్, ఫైనల్ గా ఇంటికి రీచ్ అయిపోయాం. టైం వచ్చి 3 అవుతుంది. ఇప్పుడు వెళ్ళి వీడియోని ఎడిటింగ్ చేసి పొద్దున్నకి అప్లోడ్ చేయాలి. రేపటి వ్లాగ్ లో వచ్చేసరికి మా ఊర్లో భోగి పండుగ ఎలా జరుగుద్ది, ఏంటి, కోడి పందాలు ఎలా ఉంటాయి. ఆల్రెడీ చూడండి మా సొంతలో మొత్తం ముగ్గులు వేసారు. మా ఇంటి ముందు అక్క వాళ్ళు పడుకున్నారా దరిద్రుడు అందరూ. రేపు కోడి పందాలు హడావిడి ఎలా ఉంటుందో ఏంటి అనేది చూపిస్తాను. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తుంది మాయ. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 ఇంకో వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.